హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫ్రెంచ్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దామన్నమాట. ఇవి పిల్లలకి చాలా ఇష్టం కదా. మా హనితల్లి అయితే బాగా ఇష్టంగా తింటుందన్నమాట. బయటకు వెళ్ళినప్పుడల్లా ఫ్రెంచ్ ఫ్రై కావాలి అని అంటూ ఉంటుంది. అందుకని ఒకసారి ట్రై చేద్దామని నేను చేశాను. చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ నేను 2 పొటాటోస్ తీసుకున్నాను అనమాట. 2 కొంచెం పొడవుగా ఉన్నాయి తీసుకోవాలి. అలా తీసుకొని పైన లేయర్ తీసుకోవాలి. తీసేసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కొంచెం వాటర్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్నాక ఫ్రెంచ్ ఫ్రై ఎలా ఉంటుంది, స్లైడ్గా ఉంటుంది కాబట్టి మనం ఫ్రెంచ్ ఫ్రై ఎలా కావాలో అలా పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలాగ కట్ చేసుకోవాలి. సన్నగా ఇలా కట్ చేసుకొని మనం బౌల్లో వాటర్ పోసుకున్నాం కదా, ఆ వాటర్లో పెట్టేసుకోవాలన్నమాట. 1 టైం ఇలాగా అవి కట్ అవ్వకుండా స్లోగా ఇలాగ కలుపుతూ దాన్ని కడగాలన్నమాట. కడిగేసినాక మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకొని మళ్ళీ ఇంకోసారి కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత ఒక బౌల్లో పెట్టేసుకోవాలన్నమాట. వాటర్ మొత్తం పోయేలాగా తీసేసి పక్కన ఒక జల్లె గిన్నెలాగా ఉంటుంది కదా, దాంట్లో పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ మీద ఒక నాప్కిన్ కాటన్ క్లాత్లో లాంటి నాప్కిన్ తీసుకొని దాని మీద ఇలా పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా పెట్టేసుకొని పైన వాటి మీద వాటర్ లేకుండా మనం ఇలాగా మంచిగా తుడుచుకోవాలన్నమాట. చూడండి, ఇలా వేరే నాప్కిన్తోనైనా ఇలా మొత్తం పైన వాటర్ మొత్తం పోయేలాగా ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి వాటర్ లేకుండా, తడి లేకుండా చూసుకోవాలన్నమాట. చూడండి, ఇలా చేసేసాను నేను. ఇలా చేసేసిన తర్వాత ఇవి పక్కన పెట్టుకొని వాటరే లేకుండా మొత్తం చూసుకోవాలి ఫ్రెండ్స్. లేదంటే వాటర్ ఆయిల్లో పోతే కొంచెం ప్రాబ్లం అయిపోతుంది. తర్వాత అవి పక్కన పెట్టేసుకొని ఒక కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ హీట్ చేస్తున్నాను అనమాట. బాగా హీట్ అయిన తర్వాత ఇవి మనం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఆయిల్ హీట్ అవుతుంది. హీట్ అంటే మామూలుగా కాదండి, బాగా హీట్ అవ్వాలి. బాగా హీట్ అయితేనే అవి డీప్ ఫ్రై లాగా అవుతుందన్నమాట. చూడండి, బాగా హీట్ అవ్వాలి. ఇలా హీట్ అవ్వాలన్నమాట. చూడండి, బాగా హీట్ అయింది కదా, ఇలాగా ఫ్రై అవ్వాలన్నమాట డీప్ ఫ్రై. చూడండి, మనం 2 టైమ్స్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి కొంచెం గోల్డెన్ కలర్ వస్తే చాలండి. లైట్గా గోల్డెన్ కలర్ అయిన తర్వాత తీసేసాను నేను. అన్నీ ఇలాగే డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకొని పక్కన ఇవి మాత్రం టిష్యూ పేపర్లో మాత్రం పెట్టొద్దండి. టిష్యూ పేపర్లో పెడితే ఏంటంటే అవి మెత్తగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం ఒక ప్లేట్లో తీసుకోవాలి. ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, లైట్ గోల్డెన్ కలర్లో డీప్ ఫ్రై చేసుకున్నాను కదా నేను. మళ్ళీ చేయాలి కాబట్టి లైట్ గోల్డెన్ ఫ్లేవర్లో పెట్టానన్నమాట. మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత నేను కొంచెం కార్న్ఫ్లవర్ తీసుకున్నాను. కార్న్ఫ్లవర్ తీసుకున్న తర్వాత వాటి మీద చల్లుకోవాలి. ఒక 2-3 స్పూన్స్ అయితే సరిపోతుందండి. నేనైతే 2 పొటాటోస్ తీసుకున్నాను కాబట్టి 1/2 కప్ తీసుకున్నాను నేను, సరిపోతుంది అది. అదే ఆయిల్ హీట్ అవుతుంది కదా, ఆయిల్లోనే ఇది పెట్టుకోవాలన్నమాట. ఒక్కొక్క పీసెస్కి బాగా పట్టేలాగా కొంచెం కలుపుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ఆయిల్ డీప్ ఫ్రై చేయాలి కాబట్టి ఆయిల్ బాగా హీట్ అవ్వాలని చెప్పాను కదా, అవి హీట్ అవుతూనే ఉన్నాయి. మనం ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా పెట్టేసుకున్న తర్వాత వెంటనే ఆయిల్ ఎలా అంటే బాగా హీట్ అవుతుంది కాబట్టి వేసిన వెంటనే ఇలా పైన తేలుతున్నాయి. చూడండి, ఇలా తేలాలన్నమాట. చూసారా, అయిపోయింది. ఎంత బాగా అయిందో చూసారా. ఇలాగా చేసుకోవాలన్నమాట. రెడీ, ఫ్రెంచ్ ఫ్రై రెడీ అయిపోయింది. దీంట్లో మనం కొంచెం సాల్ట్, కొంచెం కారం పౌడర్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే కొంచెం చిన్నపిల్లలు తింటారు కాబట్టి లైట్గా వేసుకుంటే సరిపోతుంది. చూడండి, నేను కొంచెం కారము కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. వేసుకొని కలుపుకోవాలన్నమాట. దీన్ని మనం సాస్తో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను తిని చూసాను, చాలా బాగుంది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాగుందా నమ్మ? బాగుంది. చూడండి ఎంత ఇష్టంగా తింటుందో హనిగాడు.
బాగుందా తండ్రి? ఇద్దరు కూర్చొని తినేస్తున్నారు చూసారా? మీ పిల్లలు కూడా ఇలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.